27.20 लाख रुपये मालियती सोना चांदी व दिगर अशिया बरामद। निजामाबाद पुलिस कमिश्नर नागा राजू की प्रेस कॉन्फ्रेंस। शहर के वन टाउन पुलिस स्टेशन के हुदूद में वाक़े कुमार गली की एसके ज्वेलरी सिल्वर मर्चेंट में साल गुज़िश्ता 13 अगस्त 2021 को सरखे की वारदात पेश आई थी। इस सिलसिले में सारिक जयसरम चौधरी 29 साला साकिन राजस्थान को गिरफ्तार करते हुए इसके कब्जे से 27.20 लाख रुपये मालियती सोने व चांदी के जेवरात व अशिया के अलावा बुलेट मोटरसाइकिल, लैपटॉप, 2 सेलफोन बरामद व जब्त किया गया। निजामाबाद पुलिस कमिश्नर मिस्टर के.आर. नागा राजू ने आज पुलिस कमिश्नरेट में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए ये बात बताई। इन्होंने मीडिया को तफसीलात बताते हुए कहा कि साल गुज़िश्ता 13 अगस्त 2021 को मुलजिम जयसरम चौधरी और मुलजिम भरत पुरोहित ने मिलकर ज्वेलरी शॉप एसके सिल्वर मर्चेंट में सरखे की वारदात को अंजाम देते हुए सोने व चांदी के जेवरात और नकद रकम लूट कर फरार हो गए। इस केस में मुलविस मुलजिम भरत को पहले ही पुलिस ने गिरफ्तार कर चुकी है, जबकि दूसरे मुलजिम को पुलिस महाराष्ट्र, गुजरात और राजस्थान रियासतों का दौरा करते हुए तलाश की और मुलजिम को गिरफ्तार किया और मसरूखा सोना व चांदी और नकद रकम बरामद किया। इन्होंने जब्त किए गए सोने के जेवरात, चांदी, लैपटॉप को मीडिया के रूबरू पेश किया, जिसकी जुमला मालियत 27.20 लाख रुपये है। इस सहाफती कॉन्फ्रेंस में एडिशनल डीसीपी डॉक्टर विनीत, अरविंद बाबू, एसीपी वेंकटेश्वर, वन टाउन इंस्पेक्टर विजय बाबू, सीसीएस इंस्पेक्टर राजशेखर व दिगर मौजूद थे। నిజామాబాద్ టౌన్లో 19/21 ఒక క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు కంప్లైంట్ వచ్చేసి హర్షన్ రామ్ పురోహిత్ అని, శ్రీ హర్షన్ రామ్ పురోహిత్ అని మన టౌన్లో కంప్లైంట్ చేశాడు. వన్ టౌన్లో అతని దగ్గర చేసే పని అతన్ని అనుమానం ఉంది అతని పైన, అంటే అతను అప్పుడు కన్సర్న్ ఆఫీసర్ అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. అక్యూజ్డ్ అతను భరత్ పురోహిత్ అని. ఈ కంప్లైంట్ అతని బంధువు. సో వీళ్ళ పూర్వపరంలోకి వెళ్తే ఏముందంటే ఈ భరత్ పురోహిత్ను ఈ కంప్లైంట్ ఇద్దరు కూడా రిలేటివ్స్ అవుతారు. అయితే అతను ఇతన్ని తన వద్దకు వరుసకు బాంబాడు అవుతాడు. ఊరు నుండి తెచ్చి షాప్ మెయింటైన్ చేయడానికి బట్టి తను కంప్లైంట్ ఊరికి పోయిన సమయంలో వీరి మధ్యలో ఉన్న కోపంతో ఒక నేరస్తుడు పరిచయం అవుతాడు. అతని పేరు జై శ్రీరామ్ చౌదరి, సన్ ఆఫ్ దేవరామ్ చౌదరి, క్యాష్ చౌదరి. ఇతను ఎలక్ట్రీషియన్ వర్క్. జునాంజని ఆఫ్ భీమ్ బల్మల్ తాలూకా ఆఫ్ జల్లూరు డిస్ట్రిక్ట్, రాజస్థాన్. ఇతను తను పరిచయం తెలుసుకొని ఇట్లా నా బావ నన్ను బాగా మోసం చేసిండు, నా దగ్గర 6-7 లక్షలు తీసుకున్నాడు నాకు అడ్వాన్స్ ఇచ్చి, కాబట్టి నువ్వు రావాలి అంటే అతను వస్తాడు. వచ్చి ఇద్దరు కలిసి అతను లేని టైంలో, కంప్లైంట్ లేని టైంలో ఈ గోల్డ్ను, సిల్వర్ ఆర్నమెంట్, కొంచెం నగదు అంతా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చి దొంగతనమైనట్టు నటన చేసి పోతే మన టీం అప్పుడు అతన్ని భరత్ చౌదరిని భరత్ పురోహితుని ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు మనకు స్టోరీ అంతా చెప్తాడు. చెప్తే దానిపైన చాలా రోజుల నుండి పోయిన ఇన్స్పెక్టర్ కూడా ఏసీపీ ఒక 2 వీలర్ 1.5 lakhs మోటార్ సైకిల్, ఒక ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఫోన్, టోటల్ వర్త్ 1,20,000, టోటల్ వర్త్ 27,20,000 వర్త్ మనం రికార్డ్ చేయగలిగినాం. దీంట్లో చాలా కష్టపడి మన టీమ్స్ పోయి ఇప్పుడు లాస్ట్ 4 days నుండి రాజస్థాన్, గుజరాత్ పోయి టైం లేక మళ్ళీ అగైన్ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్, మళ్ళీ తెచ్చినాం. మళ్ళీ కోర్టులో మళ్ళీ ఒకసారి అతను ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అడుగుతాం. ఒకవేళ మళ్ళీ కస్టడీకి ఇస్తే ఇంకా కొంచెం సొత్తు వేరే కాడ ఉన్నది అని చెప్తున్నాడు. ఆ సొత్తును కూడా తెచ్చే ప్రయత్నం చేస్తాం. కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు 2 కిలోల వర్త్ గోల్డ్ పోయిందని, 10 కిలోల సిల్వర్ పోయిందని. బట్ మనకి ఇప్పుడు రికవర్ అయింది టోటల్ 41.5 తులాస్ అండ్ 4.17 సిల్వరే మనం
రికవర్ చేయగలిగినాం. మ్యాక్సిమం మనం రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇతను బాగా వీడు నటోరియస్, ఎవడైతే జై శ్రీరామ్ చౌదరి అనేటువంటి గతంలో కూడా కేసులలో ఉన్నాడు. ఇట్లనే గోల్డ్ షాప్లలోకి వెళ్ళి మొత్తం బంగారం ఎత్తుకోవడం చేయడం ఇతను హ్యాపీ అవుతుంది. ప్లస్ ఇంకా లగ్జరియస్ అలవాటు ఉంది. నేపాల్ పోయి క్యాసినో తర్వాత మొత్తం జల్సాలు చేస్తే తగ్గుతుంది. ఇందులో పనిచేసిన మా టీం ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని కూడా తర్వాత ఎంటైర్ టీంను నేను అభినందిస్తున్నా. వారికి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.